పరవశముందగా కీర్తించెదను. పావన యేసుని ఈ బలి పూజలో పరవశముందగా కీర్తించెదను. పావన యేసుని ఈ బలి పూజలో పాడి స్తుతించి భజింతు స్వామిని. పాడి స్తుతించి భజింతు స్వామిని. కలువరి నాదుని ఈ శుభవేళ, కలువరి నాదుని ఈ శుభవేళ పరవశముందగా కీర్తించెదను. పావన యేసుని ఈ బలి పూజలో మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. పాపము శోకము భారము నీర్చెడి, పాపము శోకము భారము తీర్చెడి మహిమాన్వితుని కొనియాడెదము. మహిమాన్వితుని కొనియాడెదము. పరవశముందగా కీర్తించెదను. పావన యేసుని ఈ బలి పూజలో పరవశముందగా కీర్తించెదను. పావన యేసుని ఈ బలి పూజలో. గుంటూరు మేత్రాసనము సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కొడదల జీవన్ రెడ్డి మరియు కిరణ్మయి, అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొడదల జీవన్ రెడ్డి కిరణ్మయిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తల్లిదండ్రులు కొడదల రాజారెడ్డి, తోమాసమ్మ కుమారులు అభిజయ్ రెడ్డి, అక్షయ్ రెడ్డి, తమ్ముడు డాక్టరు కొడదల విజయ్ ప్రతాప్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజలో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయనపల్లి విచారణ తుమ్మా రోజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రిగోరియన్ పూజను తుమ్మా బాలరెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. కరోనా వైరస్ను ఈ లోకము నుంచి తొలగించి సమస్త మానవాళిని దేవుడు కాచి కాపాడాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గాయం అబ్రహాం రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాయం జసింత, రోష్నా, రిషిత, నవీన్, ప్రసాద్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఏరువ సురేష్ కుమార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబ శ్రేయస్సు కొరకు కరోనా నిర్మూలనకు ప్రపంచ దేశాలలో యుద్ధము జరగకుండా శాంతి సమాధానము దయచేయమని ఏరువ శివరెడ్డి, చిన్న జాస్మిన్, క్రిస్మిత్, సునీల్ రెడ్డి, దివ్య, సస్మిత్, రినో రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ తుమ్మా నిర్మలమేరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని తుమ్మా రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తానుగుండ్ల మరియమ్మ తలంపు ప్రకారము
కుటుంబ సభ్యులకు ఆరోగ్యము, కుటుంబములో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనము, పెరంగిపురం విచారణ చైతన్యారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు జీవన్ రెడ్డికి సంపూర్ణ ఆయురారోగ్యము దయచేయమని జత్రుతమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత విచారణ ఉప్పాడ రోజమ్మ, కోరాడ తెరేసమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని ఉప్పాడ రాజారావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ సాగర్ రెడ్డి పవిత్ర అన్నమ్మల నూతన గృహ ప్రవేశ సందర్భంగా గృహమును, కుటుంబమును దీవించమని దివ్య బలి పూజ. వరంగల్లు మేత్రాసనము తిమ్మరావుపేట గ్రామంలో ఏటుకూరి స్లీవకు మంచి ఆయురారోగ్యాలను దయచేయాలని దివ్య బలి పూజ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియ దైవ బిడ్డలారా, బంగారము, వజ్రము ఒక విలువైన వస్తువుగా మారాలంటే అది అగ్నికి పరీక్షించబడాలి. అప్పుడే దాని యొక్క నిజమైన విలువ అనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి మనిషి కూడా ఒక విలువైన, అంతకంటే విలువైన వ్యక్తిగా మారాలి అంటే విశ్వాసములో కూడా పరీక్షించబడాలి. ప్రియా దైవ బిడ్డలారా, మన విశ్వాసము ఎంత గట్టిగా ఉన్నది, మన విశ్వాసము దేవుని యందు ఎంత బలముగా ఉన్నది, దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. విశ్వాసమును నెగ్గినటువంటి వారు, దైవభీతిని పొందినటువంటి వారు పరలోక రాజ్యాన్ని చేరటానికి సులువుగా ఉంటుంది అని ప్రభు ఈనాడు ప్రకటన ద్వారా చెబుతూ ఉన్నారు. ఈ లోక ఆశలకు గురికాకుండా, మనము ధన వాంఛలకు మన జీవితాలను అర్పించకుండా అన్నింటినీ వదిలివేసి దేవుని మీద ఆధారపడి జీవించువారు పరలోక రాజ్యంలో సులువుగా చేరతారని ఈనాటి వాక్యాన్ని మనకు బోధిస్తుంది. ప్రియ దైవ బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించడానికి ప్రయత్నించుదాం. అనేక పర్యాయములు అవిశ్వాసముతో మనం జీవించిన ఎడల, ఈ లోక ఆశలకు ఎక్కువ మనము దాని మీద ఎక్కువ విశ్వాసం ఉంచి వాటి మీదనే మనము ఆధారపడి జీవించిన ఎడల ఆ ప్రభు క్షమాపణ కోరి ఈ బలి పూజలో యోగ్య రీతిలో పాల్గొనుటకు ప్రయత్నించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకును మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచమును నీ సంకల్పమును అనుసరించునట్లును
నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును చేయుమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీ సభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనం. మీరు క్రీస్తును చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు మరియు ఆనందించుచున్నారు. పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనము వరకు. సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని కూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలెను. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి, ప్రతిష్టలు, మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలయన మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన నిబంధనను ఎప్పుడూ స్మరించుకొందును. మీరు ప్రభువును స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయంతో నేను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. వాని పట్ల ప్రీతి కలవారు వానిని అర్థము చేసుకుందురు. అందరూ
ప్రభువు తన నిబంధనను ఎప్పుడూ స్మరించుకొందును. తన పట్ల భయభక్తులు కలవారికి ఆయన కడుపు నిండా కూడిపెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడు మర్చిపోడు. ఆయన అన్యజాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడి చేసెను. అందరూ ప్రభువు తన నిబంధనను ఎప్పుడూ స్మరించుకొనును. ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను. వారితో శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ఆయన నామము గంభీరమైనది. అందరూ ప్రభువు తన నిబంధనను ఎప్పుడూ స్మరించుకొనును. దైవభీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆ గుణమును అలవర్చుకుని వారు వివేకవంతులు. ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు. అందరూ ప్రభువు తన నిబంధనను ఎప్పుడూ స్మరించుకొనును. హల్లెలూయా వచనములు. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభువు తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడచిన క్షమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడచిన క్రమమును ప్రకటించెదా. వాక్యమును దర్శించి బలపరచెదా, సత్యమును సంధించి స్థిరపరచెదా.
నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందులుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము వచనములు 17 నుండి 27 వరకు. ఆ కాలములో యేసు పయనమైపోవుచుండా మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేనేమి చేయవలెను అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా అని నన్ను ఎలా సంబోధించదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరూ కాదు. దైవాజ్ఞను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగలింపకుము, అసత్యమాడకుము, మోసగింపకుము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనిని అన్నింటినీ పాటించుతూనే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకున్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము, పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయిన ఇక ఎవరు రక్షణ పొందగలరు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. వ్యామోహమా పరలోకమా? దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నటువంటి కథోలిక ప్రపంచ ప్రజలారా, ఈ యొక్క ప్రశ్న మనమందరము కూడా ప్రశ్నించుకోవలసినటువంటి సమయము. వ్యామోహమా పరలోకమా? పుట్టిన ప్రతి మనిషి నేడు అడుగుతున్నటువంటి ప్రశ్న, తన బిడ్డల గురించి ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రులు, యవ్వనస్థములో ఉన్నటువంటి యువతీ యువకులు అడిగే ప్రశ్నలు. మంచి చదువు
రావాలంటే నేను ఏమి చేయాలి? మంచి ఉద్యోగము నేను పొందాలి అంటే ఏమి చేయాలి? బాగా ధనవంతుణ్ణి కావాలంటే నేనేమి చేయాలి? నాకు మంచి ఆయురారోగ్యాలు ఉండాలి అంటే నేను ఏమి చేయాలి? ఈ ప్రపంచంలో గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే నేను ఏమి చేయాలి? సకల సుఖ భోగాలు ఈ కంటికి ఎంతో విస్మయముగా ఉండేవి, ఈ కంటికి ఎంతో అందంగా ఉండేవి, ఈ లోకములో ఉండేవన్నిటిని కూడా నేను అనుభవించాలంటే నేనేమి చేయాలి? మానవుని యొక్క ఆశ, కోరిక ఇంకా లోతుకు వెళితే ఈ లోకాన్నే అంటిపెట్టుకొని నేను శాశ్వతంగా ఉండాలంటే ఏమి చేయాలి అని ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు ప్రియా దైవ బిడ్డలారా. అయితే ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి దేవుని చెంతకు వచ్చి, క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్న, పరలోక రాజ్యాన్ని నేను పొందాలంటే, నిత్య జీవాన్ని నేను పొందాలంటే ఏమి చేయాలి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక సద్బోధకుణ్ణి, ఒక మంచివాడిని అని ఆ యొక్క ధనవంతుడు పలుకుతూ ఉన్నాడు, ఆ యొక్క వ్యక్తి పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మనందరికీ తెలుసు నిత్య జీవాన్ని మనము పొందాలి, మనము అది కావాలి, ఇది కావాలి, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనము పొందాలి అని ఆసక్తితో నిద్ర నుండి లేచి మళ్ళీ నిద్రించేంత వరకు కూడా మనము అనేకమైనటువంటి విషయాలలో సతమతమవుతూ ఉన్నాం, అన్నీ పొందాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న, నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏమి చేయాలి? వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రియ దైవ బిడ్డలారా, ఆలోచించండి. మనము నిత్య జీవాన్ని పొందాలి. ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా శాశ్వత జీవాన్ని పొందాలి. దాన్ని పొందాలంటే నీకు ధనము కావాలా, పేరు ప్రతిష్టలు కావాలా, ఈ లోకములో సుఖభోగాలు కావాలా? ఆలోచించండి. ఇవన్నీ కూడా మనల్ని వినాశనానికే గురి చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సంతృప్తిని ఇవ్వవు, ఇవన్నీ కూడా మనకి సంతోషాన్ని ఇవ్వవు, ఇవన్నీ కూడా మనకి శాంతిని, సమాధానాన్ని ఇవ్వవు. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, ఎంత ధనవంతుడైనా అతనికి సంతోషము, సంతృప్తి లేదు, ఎంత గొప్పవాడైనా అతనికి ఆనందము లేదు. మరి ఏది నీకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉంది? ప్రియా దైవ బిడ్డలారా, ఈనాడు చక్కనైనటువంటి జవాబును క్రీస్తు ప్రభువు ఆ వ్యక్తికి ఇస్తూ ఉన్నారు. ఇదిగో, నీవు అన్నీ పాటిస్తూ అన్నావు, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నావు, కానీ నీలో ఒక లోపము ఉన్నది, దాన్ని కూడా నువ్వు తీసివేయి, నీకు పరలోక రాజ్యము శాశ్వతమవుతుంది, లేక నిత్య జీవాన్ని నువ్వు పొందుతావు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియా దైవ బిడ్డలారా, అదే ధనము. ఈ ధనం అనే పిచాచి మనందరినీ కూడా అహంకారానికి, ఈ యొక్క సుఖభోగాలకు, పేరు ప్రతిష్టలకు వెళ్ళి ఆ సర్వశక్తి గల దేవుణ్ణి, ఆ సృష్టికర్తనే మనము మరిచిపోతూ ఉన్నాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ, ఈ ధనము నీకున్నదంతా కూడా ఇదిగో ఈ లోకములో పేదలకు పంచిపెట్టి నన్ను అనుసరించు, నీకు నిత్య జీవము కలుగుతూ ఉందని ప్రభు పలుకుతున్నారు. ప్రియా దైవ బిడ్డలారా, ఈనాడు ఒక గొప్ప వాక్యాన్ని ప్రభు పలుకుతున్నారు. సూది బెజ్జము ద్వారా ఒంటే దూరుతుందేమో కానీ ధనవంతుడు మాత్రము పరలోక రాజ్యములో చేరడు అని ఒక కఠినమైనటువంటి వాక్యాన్ని, లేక కఠినమైనటువంటి ఒక గొప్ప సూక్తిని మనకు నేర్పుతూ ఉన్నారు. అంటే ధనవాంఛతో ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి సాతాను యొక్క శోధనకు గురి అవుతూ ఉంటారు, లేక సాతాను యొక్క పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటారు. అటువంటి ధనవాంఛతో ఉన్నటువంటి వారు ఎప్పటికీ పరలోక రాజ్యములు చేరరు. కానీ ఎవరైతే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులను, సకల వస్తువులను అన్నింటినీ తన జీవన విధానానికి, తన జీవించటానికి మాత్రమే ఎవరైతే జీవిస్తూ ఉంటారో, దాని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారో, అట్టి వారు
ఈ లోకంలో ఏవి కూడా ముఖ్యము కాకుండా ఆ సృష్టికర్తకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అట్టివారు పరలోక రాజ్యాన్ని పొందుతూ ఉంటారు. ప్రియా దైవ బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అన్నీ ఉన్నా కానీ అణిగిమెనిగి ఉన్నాడు. ఈ సృష్టికే సర్వ సృష్టికర్త అయినప్పటికీ క్రీస్తు ప్రభు అన్నింటినీ వదిలివేసి, అన్నింటినీ త్యజించి తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ప్రయత్నించాడు. ప్రియా దైవ బిడ్డలారా, మనం చూస్తున్నాం ధనవంతుడు లాజరు బైబిల్ గ్రంథంలో ధనవంతుడు ఈ లోకంలో అనేకమైన సుఖ భోగాలకు జీవించి తరువాత నరకములో ఆ నరక జీవితాన్ని అనుభవించి ఉన్నాడు. లాజరు ఈ లోకములో ఏ ధనవాంఛలు లేనటువంటి వాడు, తినటానికి తిని లేనటువంటి వాడు మరి పరలోకములో ఆ యొక్క నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రియా దైవ బిడ్డలారా, కనుక ఈ లోకములో ఉన్నంత కాలము మన యొక్క ధనం అనేది మనం జీవించటానికే మాత్రమే కానీ అధికారాన్ని లేకపోతే సుఖ భోగాల కోసము దానినే పూజిస్తూ ఆ ధనమే దైవంగా మనం కొలిస్తే ఆ దేవుడు మనకి ఆ యొక్క అటువంటి వాడికి పరలోక రాజ్యం చేరుట చాలా చాలా కష్టతరము అని ప్రభు పలుకుతున్నటువంటి ఈ సమయంలో ప్రియ దైవ బిడ్డలారా, మన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ మనకున్నది ఏదో కొంత దానము చేస్తూ మన సంతోషాన్ని ఇతరులకు పంచుతూ మనలో ఉన్న దానిని కొంత బీదలకు చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా సంతృప్తి పరచడానికి ప్రయత్నించిన ఎడల ఆ దేవాతి దేవుడు మనకి కూడా పరలోక రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. కనుక అటువంటి సహృదయాన్ని, జాలి హృదయాన్ని, దయా హృదయాన్ని ప్రసాదించమని ఆ దేవాతి దేవుణ్ణి మనము ప్రార్థించుకుందాం. ఆ దేవుని యొక్క దీవెనను పొందుదాం. నిత్య జీవము పొందాలంటే తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చి ఉన్నాడు. నిత్య జీవము పొందాలంటే జక్కయ్య సమస్తమును వదులుకొన్నాడు. నిత్య జీవాన్ని పొందాలంటే పునీత అగుస్తీను గారు తన యొక్క సుఖ భోగాలన్నీ వదిలి ఉన్నారు. కనుక మనము కూడా ఇటువంటి వాటినన్నిటి నుండి దూరముగా ఉంటే ఆ నిత్య జీవాన్ని పొందగలుగుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించినటువంటి ఓ సర్వేశ్వర, నీకు వేలాది స్తోత్రములు, స్తుతులు తండ్రి. ఓ దేవా, మా తిరుసభను పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, బిషప్లను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, విశ్వాసులను ఆశీర్వదించి దీవించండి. ప్రభు ఈనాడు మాకు చెప్పిన సూక్తిని మేము పాటిస్తూ ధనము కంటే దైవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జీవించే విధముగా మమ్మందరినీ ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, దివ్యవాణి యాజమాన్యాన్ని నడుపుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించి దీవించండి. దీనికి తోడ్పడుతున్నటువంటి సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించి దీవించండి. వారి నూరంతలుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈ ప్రపంచములో శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని యుద్ధ వాతావరణాన్ని తొలగించి పాలకుల మధ్య వారికి అవగాహన కలిగి వారిని ఒకరినొకరు అర్థము చేసుకుని శాంతిని స్థాపించే విధముగా ఓ శాంతి కరుణామయుడా వారిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈ దివ్యవాణి టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీ స్వహస్తాలతో వారిని తట్టండి. ఎంతో మంది ప్రభువా అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ ప్రభు మీ యొక్క అద్భుతమైనటువంటి హస్తముతో వారిని తట్టండి, వారిని ముట్టండి. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, వివాహాంతస్తుకు అడుగుడుతున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభు నీ చిత్తమైతే ఆశీర్వదించి దీవించి ప్రభువా వారికి స్వస్థ వరాలను ప్రసాదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న తండ్రి, నీకే వేలాది స్తోత్రములు, స్తుతులు ప్రభువా. అడగండి నీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకును అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మీ బిడ్డల మేమందరము కూడా ప్రభు ఈ లోక వాంఛలకు గురి కాకుండా,
ఈ లోక వస్తువుల మీద, ధనము మీద ఆధారపడి జీవించకుండా నిత్యము నీ మీద ఆధారపడి జీవించే బిడలంగా మా కోరికలు మీరు తెలిసిన తండ్రిగా నీ చిత్తమైతే మాకు దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణలు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యతాపరముగా దయచేసినవి యోగ్యతా బహుమానముగా కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ముందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు
నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శ్రీవపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మన్నపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునైవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచి యుందుము, మేము వేచి యుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈ దినము ఈ క్షణమున దివ్యవాణి ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను, వారి యొక్క తలంపులను నీ చిత్తమైతే నెరవేర్చండి. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్మల అందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతుము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము సమాధానమును తెలుసు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును మన నిత్య జీవమునకు చేర్చునుగాక. జీవిత దేవుని విందులో
కరుణామయుని స్నేహము పొందు త్రియేక దేవుని సన్నిధిలో లోకొనే అద్భుత విందిది జీవిత దేవుని విందులో కరుణామయుని స్నేహము పొందు త్రియేక దేవుని సన్నిధిలో లోకొనే అద్భుత విందిది స్వీకరించుదాం స్వాగతించుదాం స్వీకరించుదాం స్వాగతించుదాం యేసుతో నిరతం జీవించుదాం జీవిత దేవుని విందులో కరుణామయుని స్నేహము పొందు త్రియేక దేవుని సన్నిధిలో లోకొనే అద్భుత విందిది శరీరము మన జీవహారము క్రీస్తుని రక్తము మన పాప పరిహారము క్రీస్తుని శరీరము మన జీవహారము క్రీస్తుని రక్తము మన పాప పరిహారము క్రీస్తుని దివ్యాత్మ క్రీస్తుని స్వభావము కలబోసి అందించు ప్రేమ విందిది క్రీస్తుని దివ్యాత్మ క్రీస్తుని స్వభావము కలబోసి అందించు ప్రేమ విందిది స్వీకరించుదాం స్వాగతించుదాం స్వీకరించుదాం స్వాగతించుదాం యేసుతో నిరతం జీవించుదాం ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి దీవించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక.
మీకే వందనములు. సర్వేశ్వరికి వందనాలు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తంతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా, మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా.